హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అర్క్ డ్రైవింగ్ బ్లాగ్స్. నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను సచ్చి బతికినా కానీ నా కర్మ మారదు. ఎందుకో క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. కొంచెమైనా మీకు బాధ అనిపిస్తే 1000 వరకు చూస్తున్నారు నా వీడియోస్. అట్లా నాకు ఒక షార్ట్ పెడితే 1000 పైన వరకు చూస్తున్నారు. అట్లీస్ట్ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. మీకు బాధ అనిపిస్తే కనీసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. వినండి ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందో చెప్తాను, వినండి. నేను అనంతపూర్ కోసం వెహికల్ లోడ్ చేసుకోవడానికి 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలు పెట్టింది. నాకు నైట్ 3 గంటలు, ఆల్మోస్ట్ 12 గంటలు లోడింగ్ నడిచింది. దాని తర్వాత కూడా ఒక ఐటెం మిస్ అయిందని చెప్పేసి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 12 గంటలకు మళ్ళీ సేమ్ లొకేషన్కి పంపించారు. అలా వచ్చిన క్రమంలో 2 కేబుల్ వైర్స్, ఒకటేమో ఇంట్లోకి వెళ్తుంది, ఒకటేమో స్కూల్లోకి వెళ్తుంది. క్యాబిన్ హైట్కి ఉంది. నా క్యాబిన్ వచ్చేసి బాడీ గ్రౌండ్ నుంచి ఒక 11 ఫీట్ 12 ఫీట్ ఉంటుంది. ఆ హైట్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి నా క్యాబిన్లో లాక్ అయిపోయింది, ఇంకోటి వచ్చేసి 3 ఫీట్ హైట్ ఉందని చెప్పినగా దానికి టచ్ అయిపోయి కట్ అయిపోయింది. సగం రెండు కూడా బండి మీద పడిపోయింది. ఒకటేమో కంప్లీట్ కట్ అయిపోయింది, ఇంకోటి వచ్చేసి సగం ఆ లైన్కి ఉంది, సగం వచ్చేసి కట్ అయిపోయి ఈ వైర్కి టచ్ అయిపోయి పడిపోయింది అనమాట. సో ఈ విధంగా జరిగిన క్రమంలో ఏం జరిగిందంటే, ఎమ్మటినే బండ్లకి దిగిన ఆ సౌండ్కి ఒక వైర్లు కట్ అయిపోయినప్పుడు ఒక సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్కి చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు. ఎమ్మటినే నేను బండ్లకి దిగిపోయినా, ఆ స్పాట్లో దిగిపోయినా, కానీ బండి ఆన్లో ఉంది. నా ఫోన్ లోపల ఉండిపోయినాయి. 2 గంటలు నరకం చూశాను. అసలు బండికి ఏం జరిగింది, షార్ట్ సర్క్యూట్ వస్తుందా, బ్లాస్ట్ అవుతుందా, కాలిపోతుందా, అసలుకి 2 గంటలు బండ్ల సామాన్ ఉంది, దగ్గర 700 లక్షల సామాన్. అది అసలుకి నార్మల్ నరకం కాదు. 2 గంటలు ఒక రకమైన టెన్షన్ వచ్చేసింది నాకు. ఇంకోటి, బండి ఆఫ్ చేద్దామంటే బండికి పవర్ ఉందో లేదు తెలియదు. బండి ఎక్కుతుంటే పక్కన వాళ్ళు అసలు కాపేసారు వద్దని చెప్పేసి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ఉంటే ఇంకా నేను చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆఫ్ చేసేసారు. సరే అని చెప్పేసి ఒక 2 hours వెయిట్ చేసి లైన్మెన్ వచ్చేసి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేసి పవర్ కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పక్క జరిపేసిన బండి పక్క జరిపేసి అది సెట్ చేశారనమాట. అది సెట్ చేసిన తర్వాత అది ఎంత కిందకు ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి చెప్పాను. ఇంత ఇలా ఉంది పరిస్థితి, అయినా కూడా తాకింది. నా మిస్టేక్ ఏం లేదు, చెట్లు కొమ్మలు ఉంది, నాకు కనిపించలేదు. అదే నా మిస్టేక్ అంటే, లేదు నువ్వు హైట్ వేసుకొని వచ్చినావు అని చెప్పేసి ఇక అందరూ మన మీద దోసేసి దానికి సంబంధించిన వర్క్ మొత్తం చేయించి పైసలు కట్టేయమని అన్నారు. ఇక వాళ్ళు లైన్ మ్యాన్స్ వచ్చేసి దగ్గర 2000 రూపాయలు అడిగారు. అంత కాదండి నా పరిస్థితి ఇది, నేను డ్రైవర్ని, నాకు రోజు ఇంత వస్తుంది, ఇంతైతే నేను ఇవ్వగలుగుతా అని చెప్పేసి లాస్ట్కి మాట్లాడి వాళ్ళందరి చేత మాటలు అనిపించుకొని దగ్గర ఒక 4 గంటల తర్వాత 2 గంటలు వాళ్ళతో వెయిటింగ్ అయిపోయింది. వాళ్ళు రావడానికి ఇంకో 2 గంటలు వీళ్ళు వర్క్ కోసం అయింది. ఈ వర్క్ చేసే 2 గంటలలో ఈ బేరం కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. లాస్ట్కి 700కి కట్ చేయమంటారు, మాట్లాడుకొని అది వర్క్ చేయించేసాను. కానీ నిజం చెప్తున్నా, ఒక డ్రైవరు నేనైతే నిజంగా సచ్చి బతికినా, నాకు ఇక్కడ బాధ అనిపించలేదు. నిజం చెప్తున్నా, ఆ టెన్షన్ వల్ల కూడా నాకు ఒక బాధ లేదు. కానీ నేను సచ్చి బతికిన నా తర్వాత కూడా వీళ్ళు అసలుకి తిట్టే మాటలు, అనే మాటలు నేను చూస్తున్నా. సమాజంలో ఒక డ్రైవర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటే చూస్తున్నా అసలుకి. అయినా కూడా మనం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాం అంటే దానికి జయహారం చెప్పుకోవచ్చు. అసలుకి మరీ ఘోరంగా మాట్లాడదు అసలుకి.